శ్రీ కనకదుర్గా జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈ రోజున ఒక పరాయి స్త్రీ ఈ రాశి జాతకుల మీద దాడి చేస్తుంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఎందుకు ఇలా చేస్తుంది, పదే పదే మీ జీవితంలో కష్టాల పరంపర ఎందుకు మొదలు అవుతోంది తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, దయచేసి పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు ఎదుటి వారికి ఎప్పుడూ కూడాను అనుసరణీయంగా ఉంటారు, మార్గదర్శకత్వంగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు, అందరినీ ఆకర్షించే విధంగా క్రమశిక్షణతో ఉంటారు. ఈ రోజున ఈ రాశి జాతకులు సమయం కాస్త అనుకూలంగా, కాస్తంత ప్రతికూలంగా కూడా కానవస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. ఈ రోజున ఈ రాశి జాతకులు కాస్తంత జాగ్రత్త ఎక్కువగానే ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున రాత్రి 8 గంటలు దాటాక ఒక స్త్రీ మీపై దాడి చేస్తుంది. ఈ యొక్క దాడి వలన మీ పరువు అంతా గంగలో కలిసిపోతుంది. ఒక సందర్భంలో మీ కుటుంబంలోని వారు కూడా ఆ స్త్రీ చెప్పిన మాటలే ఆలకించేస్తారు. అంత పగడ్బందీగా ప్లాన్ చేసుకుని వస్తుంది ఆ స్త్రీ. ఆ స్త్రీ చెప్పిన మాటలను ఆలకించి నమ్మే ప్రయత్నం చేయొచ్చు వారు. ఆ యొక్క స్త్రీ కావాలంటూ మీ పరువు తీయడానికి ఈ విధంగా చేయబోతుంది. మీ ఉన్నతి చూసి ఓర్వలేకపోతుంది. మీ యొక్క పలుకుబడి చూసి, పేరు ప్రతిష్టలు చూసి ఆ స్త్రీ అస్సలు నచ్చడం లేదండి వారికి. మిమ్మల్ని ఏ విధంగా దెబ్బ కొట్టాలంటూ విరామం లేకుండా సమయం కోసం వేచి చూస్తూనే ఉన్నది. ఈ రోజున ఆ సమయం వారికి వచ్చింది. ముఖ్యంగా మీ యొక్క గ్రహస్థితి ఈ రోజు నీచంగా ఉన్నది. ఎంత దారుణంగా ఉంది అంటే మీరు ఏది చేద్దాము అనుకున్నా మీ మనసు పదే పదే కలత చెందుతూనే ఉంటుంది. అదే ఇందుకు మూల కారణము. ఇక ఆ స్త్రీ మీకు పరిచయం ఉన్న స్త్రీనే. అందుకే మీరు ఆ యొక్క స్త్రీని గుడ్డిగా నమ్మేస్తారు. ఒకవేళ పరాయి స్త్రీ కూడా అయి ఉండవచ్చు, కానీ ఆ యొక్క స్త్రీ మీకు తెలిసిన స్త్రీనే. ఇంతటి ఘాతుకానికి పాల్పడుతుంది. మీ యొక్క బలహీనత తెలుసు. మాటల దాడి అందుకే చేస్తుంది. మీ మీద తన యొక్క మాటలను అందరూ నిజమంటూ నమ్మబలికే విధంగా తను ఏడుస్తూ ఆ యొక్క మాయ మాటలు అందరికీ నమ్మించే ప్రయత్నం చేస్తూ చెప్తుంది. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, ఇంటి దగ్గర అయినా, ఇరుగు పొరుగు వారిలో అయినా, మీ యొక్క వీధిలోని స్త్రీ అయినా కానివ్వండి, ఈ యొక్క స్త్రీ చెప్పేది ఇదే. ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏమిటంటే భావోద్వేగానికి గురి కావద్దు. ఆ యొక్క స్త్రీ మాయ మాటలను అస్సలు కూడా నమ్మవద్దు. చాలా స్ట్రాంగ్ గా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. అప్పటికి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు, కానీ మీరు మాట మీద నిలబడండి. నిజ నిజాలు గ్రహించి ఎదుటి వారికి చెప్పేంత వరకు కూడా వారిని సమయం అడగండి. కుటుంబ సభ్యులు మిమ్మల్ని నిలదీసినా సరే ఏమాత్రం జంకవద్దు, కోపాన్ని తెచ్చుకోవద్దు, బాధతో దుఃఖించడం లాంటివి చెయ్యొద్దు. కోపం తెచ్చుకుంటే గొడవ పెరిగిపోతుంది, పెద్దది అయిపోతుంది. తనకు కూడా మీ నుంచి కావాల్సింది అది. ఒకవేళ బాధపడితే మానసికంగా కృంగుబాటు వస్తుంది. అందరూ అదే అంటూ నిజమంటూ అనుకుంటారు. తనకి కావాల్సింది కూడా ఇదే. 2 విధాలుగా కత్తి చాలా పొదునుగా ఉన్నట్లుగా ఈ రోజున తన యొక్క మాటల దాడి జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త. వారి యొక్క మాటలు నిజం కాదంటూ సాక్ష్యాలతో సహా బయట పెట్టే ప్రయత్నం అయితే తప్పక చేయండి. తల వంచుకోమండి, నింద మీ మీద వేసుకోమని కాదండి. మీరు కాస్త ఆగి ఆలోచించి ఇక ఆ సమస్యకు సొల్యూషన్ వచ్చేలాగా ప్రయత్నం అయితే చేయండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మీ ఆలోచనల గురించి, మీరు చెయ్యబోయే పనుల గురించి ఎవ్వరికి మీరు తెలియనివ్వదు. ఆ యొక్క స్త్రీ సహోదరి కూడా కావచ్చు,
స్నేహితురాలు కూడా కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, సహోద్యోగులు కూడా కావచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో అయితే ఆ స్త్రీ మీకు ఈ విధంగా ఈ రోజునే చేస్తుంది. అయితే అననుకూలత అనుకూలంగా మార్చుకోవడానికి నిత్యం శివారాధన చేసుకోండి. స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా దాన ధర్మాలు చేయండి. భగవంతుని అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది. అంతా